మరి అతి ప్రియంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక విశిష్ట అతిథితో మీ ముందుకు వచ్చింది ఉదయరాగం. మరి ఈనాటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు తిథి నక్షత్ర వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంని ఆరంభిద్దాం. ప్రతిరోజు ఎందరో ఆత్మీయ అతిథులు మీకు పరిచయం చేస్తూ వినూత్నంగా సాగిపోయే ఉదయరాగం కార్యక్రమం ఈరోజు మరింత అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. మరి ఈనాటి మన ఆత్మీయ అతిథి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సేవావాది అయిన నమ్మి అప్పలరాజు గారు. మరి ఆయన్ని అడిగి ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. నమ్మి అప్పలరాజు టీడీపీ క్రియాశీల కార్యకర్తగా రాజకీయ అండదండలుంటే ప్రజలకు మరింత ఎక్కువగా సేవలందించవచ్చన్న ఉద్దేశంతో సేవారంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు నమ్మి అప్పలరాజు. సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసి అన్ని స్థాయిల్లో పార్టీ బలోపేతం కావడానికి కృషి చేసిన అంకిత భావం కలిగిన రాజకీయవేత్త అయిన జనం మేలు కోసం సొంత నిధులను వెచ్చించే అరుదైన రాజకీయ నాయకుడు కూడా. బుచ్చిరాజుపాలెంలో శ్మశాన వాటిక కోసం 10 లక్షల రూపాయల సొంత నిధులను వెచ్చించి స్థానికుల అభిమానాన్ని చూరగొన్న టీడీపీ నేత నమ్మి అప్పలరాజు ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. అప్పలరాజు గారు, అప్పలరాజు గారు, మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? యాక్చువల్గా నేను 85 నుంచి ఈ కార్యక్రమాలకి అంటే ఒక క్రియాశీల సభ్యులుగా అప్పటికి సభ్యత్వం కూడా రాలేదండి. యాక్చువల్గా ఈ నాయకులతో పాటు తిరిగేవాడిని. ఎన్టీ రామారావు ఫ్యాన్ అన్నమాట అప్పుడులో. అంటే ఈ ఎన్టీ రామారావు ఫ్యాన్ రాజకీయ అప్పుడు 83లో వచ్చినప్పుడు అంతగా మనకి ఇంట్లేక తిరిగేవాడిని కాదు. 85 నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే మా బ్యారికేడ్స్ అని వర్క్ చేసేవారు. సీఎం గారు వచ్చినప్పుడు ఈ బ్యారికేడ్స్ పెట్టేవారు, దాంట్లో వర్క్ చేసేవాడిని. అది చేసినప్పుడు ఎన్టీ రామారావు రావడం, ఆయన చేసే కార్యక్రమాలు కానీ అది చాలా చెప్పుకోలేని అంత ఆనందంగా ఇచ్చేవి. ఆయన చేసే కార్యక్రమాలు ప్రతిదానికి హాజరవడం, అలాగే హైదరాబాద్ తీసుకెళ్ళడం, అందరి వాళ్ళ జనంతో పాటు వెళ్ళడం, ఆ రకంగా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అసలు రాజకీయం అనేది మాకు తెలిసేది కాదు. ఓకే, మీ ఎన్టీఆర్ గారు మీ అభిమాన నాయకులు. ఆయన రాజకీయాల్లోకి వచ్చారని కానీ ఆయనతో పని చేయాలని కానీ లేదంటే ఆయన పక్కన ఉండాలని కానీ తాపత్రయంతో మీరు రాజకీయాల వైపు అడిగేశానని చెప్తారు. మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటే 85 నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రావడం జరిగింది? అంటే యాక్చువల్గా 94లో ఎలక్షన్స్ వచ్చినాయి. మా అప్పుడు 44వ వార్డు మాది, ఎన్డీ కొత్తోడు బుచ్చిరాజుపాలెం. అయితే అప్పటి నుంచి క్రియాశీల సభ్యుడిగా నమోదు చేసుకొని అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ కార్యక్రమం అయినా ఆ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వడం, రాజకీయాలుగా ఎంటర్ అయిపోయారు. ప్రతిదానికి 94లో మొదలైన మీ ప్రస్థానం ఇప్పటి వరకు ఎలా సాగింది? చాలా బాగానే సాగింది. మధ్యలో ఒక 9 ఏళ్ళు లేకపోవడం వల్ల మేము కూడా పెద్దగా తిరగడం గట్రా లేదు. ఎందుకంటే తిరిగేటప్పుడు మనకు పెద్దగా స్పందన ఉండేది కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలని మనకు అంతగా ఆదరణ ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళి ఏ పని అయ్యేది కాదు. మనం ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు ధర్నాల కాట్లకి వెళ్ళడానికి మాకు టైం సరిపోయేది. ఓకే, అంటే 9 ఏళ్ళు పాలనకి దూరంగా ఉన్నారు, అధికారానికి దూరంగా ఉన్నారు. 2014 కాంగ్రెస్ చేసిన పని వల్ల, రాష్ట్ర విభజన వల్ల తెలుగుదేశం చరిత్ర మారిపోయింది. 9 ఏళ్ళు దూరంగా ఉన్నా కూడా అఖండ విజయం ఇచ్చారు 2014లో. మరి ఈ విజయాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అది చాలా ఆనందం విషయం. ఎందుకంటే ఆయన చేసే వాగ్దానాలు, ఆయన చేసే కార్యక్రమాలు ఈరోజు కూడా నిర్వహిస్తున్న కంటిన్యూగా చేస్తున్నారు. దాన్ని ఇచ్చిన మాటనికి నిలబెట్టుకోవడానికి కొద్దిగా టైం పడుతుందే తప్ప ఆయన చేసిన ప్రతి కార్యక్రమం 100% ఆయన రుణమాఫీలు అవన్నీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చాం. ఇప్పుడు ఎలక్షన్స్కి రాకముందు కొన్ని అంటే మనం తీర్చలేను కూడా వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఈరోజు కూడా అతి కష్టమైనా సరే దాన్ని నిర్వర్తించుకుని వస్తున్నాం. 90% అయిపోయింది, ఇంకా ఉంది కొద్దిగా, అది కూడా. ఓకే, మరి ప్రతిపక్షాలు అయితే ఇంకా 1 ఇయర్, ఇది ఏదైతే మీరు అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది, ఈ 1 ఇయర్లో వాగ్దానాలు ఏవి నిలబెట్టలేదు అని ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. దీనికి మీ సమాధానం? అది చాలా అనకూడదు, కానీ అది ఆ విషయం కూడా వాళ్ళు అనకూడదు. ఎందుకంటే అన్నీ చూసి అసలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇన్ని కష్టాల్లో ఉండి ఇన్ని బాధల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అలా విమర్శించడం కూడా అందులో 1% కూడా నిజం లేదనేసి నా అభిప్రాయం.
1% ఉంటే అది ఏమైనా ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దానిలోని పాపం వచ్చి డబ్బులు లేకపోయినా మళ్ళీ కొన్ని అందరూ డొనేషన్స్ తీసుకొని రకరకాల మొన్న ఉద్దు తుఫాను కానీ ఎన్ని రకాలుగా సేవ చేసిన వ్యక్తికి ఈరోజు 1 ఇయర్లో మీరు ఏం చేశారని క్వశ్చన్ వేయడం అనేది చాలా అది గౌరవమైన విషయం అని చెప్పొచ్చు. ఓకే, మరి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో తొలి సంతకం రుణమాఫీ మీదే చేస్తానని చెప్పడం జరిగింది. మరి వచ్చి 1 ఇయర్ అయిపోతుంది. రుణమాఫీ గురించి ఇంకా ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది? ప్రతిపక్షాలు ఎందుకు ఇంత దాడి చేస్తున్నాయి? ఎందుకు ఆ విషయంలో మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు? అంటే రుణమాఫీ అనేది అది ఒక లిమిట్ ఉందండి. అది పేదవాళ్ళు 50,000 లోపు అయితే ఏదైనా చేయొచ్చు. అండ్ ఇప్పుడు చాలామంది గోల్డ్ మీద లక్షలు తీస్తున్నారు. అవన్నీ 2 లక్షలు 3 లక్షలు క్లియర్ అవ్వడం పెద్ద ఉండిపోయాయి తప్ప మినిమం 50,000 లోపు అన్ని క్లియర్ అయిపోయినాయి. 20,000 పెట్టుకుని ఉన్నారు. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి లోను ఇవ్వాలండి? ఇప్పుడు 50,000 రూపాయలు తీసుకున్నారంటే 100% వాళ్ళకి ల్యాండ్ ఉండి ఆ డబ్బులు లేక ఆ 50,000 రూపాయలు రుణమాఫీ చేసుకున్నారు. ఆ రుణమాఫీ దాన్ని కోరితే అదే కోరుతున్నారు జనాలు. లక్షలు 2 లక్షలు 4 లక్షలు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు గోల్డ్ లోన్ పెట్టేస్తున్నారు. ఆ పాస్బుక్లు అసలు అక్కడ పంట లేకపోయినా పెట్టేసినవి చాలా ఉన్నాయి. దానివల్ల ఇవన్నీ సర్వే చేయడం వల్ల ఎవరికి రుణమాఫీ చేయాలి ఎవరికి చేయకూడదు అనేది దాన్ని బట్టి కొద్దిగా టైం తీసుకుంటాం. అంటే అందులో అర్హులు ఎవరు ఉన్నారు అన్నది ఇంకా 100% అర్హులకు చేస్తాం. ఇంకా కొద్దిగా అర్హులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా క్లారిటీ రాలేదు. అంటే పొలం ఒకరి పేరును ఉండడం, కలుగు తీసుకున్న వాళ్ళు రావడం, రకరకాలు ఇందులోని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సర్వే చేస్తున్నాం. అంటే ఇంతవరకు ఏం చేయాలి, వీరికి ఇవ్వాలా వద్దా అనేది కొంతమంది కొద్దిగా సెట్టింగ్లు కూడా ఉన్నాయి. అప్పట్లోని చేసిన ఉన్నాయి. ఆ కాంగ్రెస్ వాళ్ళు పెట్టినవి రకరకాల లోన్లు పెట్టారు. అవన్నీ పక్కకు తోసి నిజమైన బినామీలు ఉన్నాయంటారు. ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు అడుగులు యాక్చువల్గా రైతు పేరు నుండి రైతు పెట్టలేదు, కౌలు తీసుకున్న వాళ్ళు పెట్టుకున్నారు. అది చాలా ఇందులో కూడా ఏదవుందంటే 2 లక్షలు తీసుకున్నారు, 3 లక్షలు తీసుకున్నారు. అందులోని ఆ 3 లక్షలు తీసుకున్న వాళ్ళకి 50,000 రూపాయలు తీసి 2,50,000 కట్టమని కూడా ఇంకేం చెప్పలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన ఇంకా సర్వే అవుతుంది నాకు తెలిసి. అంటే ఫుల్ ఫ్రిడ్జ్గా 100% 50,000 రూపాయల లోపు అంటే 5 దఫాలు అని చెప్పారు సీఎం గారు. 5 దఫాలు 2 సార్లు ఆల్రెడీ కటింగ్ అయింది. 50,000 రూపాయల లోపల కూడా మొత్తం క్లియర్ చేస్తారు లాస్ట్ టైం. ఇంకా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఉన్నారు, నాకు తెలిసి అయితే 10 to 20% ఉంటారు. అవి క్లియర్ చేసి మిగతావి ఇంకా 1,00,000 రూపాయలు అవన్నీ చేయాలా వద్దనేది ఇంకా డెసిషన్ తీసుకుంటారు. సో మరి మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 94లో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పదవి వైపు మీరు ఎందుకు మొగ్గు చూపలేదు? అంటే ఏ పదవిని ఇది చేయాలని ఎందుకు అనేది అసలు ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే మనం సర్వీస్ ఇస్తున్నాం, ఇప్పుడైనా ఆశించి వాళ్ళు మనం పిలిచి నువ్వు ఇది చెయ్యు అంటే ఓకే చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. బాగా తిరుగుతున్నారు, వస్తున్నారు. మాకు గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు మాకు రిలేటివ్, అంటే మావయ్య గారు అవుతారు. ఆయన ఏంటంటే ఆయన రాజకీయాలు ఉన్నప్పుడు మా యాదవుల తరపు నుంచి ఆయన ఉన్నారని చెప్పేసి ఆయన మీద బేస్ అయిపోయి ఆయన వెనకాల తిరగడం జరిగింది. ఆయన 5 years చేశారు. ఆ తర్వాత మాకు మళ్ళీ 2 సార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు పోవడం, అలాగే కార్యకర్తగా మిగిలిపోవడం జరిగింది. ఒక క్రియాశాల సభ్యుడిగా, ఒక సీనియర్ నాయకుడిగా మొన్నటి వరకు కూడా ఉండిపోయాం. మరి నేను చేసే కార్యక్రమాలకు మొన్న నాకు మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గన్నబాబు గారు నేను చేసే ఈ సంవత్సరం కాలం ఈ సర్వీస్ని చూసి నాకు బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అఫీషియల్గా మొన్న చెప్పారన్నమాట, మీకు ఇలాగ బీసీసీఎల్కి మీరు మనం చేసామని. అంటే మనం చేసే పనులకి ఆయన నుంచి ఇస్తున్నాం మీకు ఓకే అని అడిగితే సార్ మీ ఇష్టం అంటే నేను ఏ రోజు అడగలేదు కదా, ఈరోజు అంటే మీ కష్టాన్ని గుర్తించి నిజంగా గన్నబాబు గారు అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆయన్ని నేనేమి అడగలేదు, నాకు ఇది ఇవ్వండి అని కూడా అడగలేదు, ఈ వార్డ్ ప్రెసిడెంట్ ఇవ్వండి లేకపోతే నాకు ఇది వస్తానని కూడా అడగలేదు. ఆయన చూసి నా సర్వీసులు అన్నింటికి ఆయన రావడం, ఆ కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి ఆయన అటెండ్ అవ్వడం గన్నబాబు గారు నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు బై మిస్టేక్ అందులో వెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఆయన ఒక మినిస్టర్ స్టేజ్లో మనం ఆయన చూసేవారు. ఈరోజు అది మాకు బ్యాడ్ అనమాట. ఫస్ట్ ఆ పిఆర్పీకి వెళ్ళడం, ఈరోజు మళ్ళీ కొద్దిగా సీనియారిటీకి భంగం కలిగి ఈరోజు అత్యంత మెజార్టీతో మళ్ళీ జూనియర్ అయిపోయింటే మరి ఇంకా ఆదిష్టం లేకపోతే ఈ పాటికే మినిస్టర్ ఇచ్చేవారు. అయినా సరే ఇంకా నెక్స్ట్ టైం ఆయనకి ప్రపోజల్ అవి ఉన్నాయి, కంపల్సరీ ఇస్తారని మా మొత్తం పశ్చిమ నియోజకవర్గ జనాలందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా తెలివైన, ఆ తెలివి అంటే ప్రతి పని కూడా మనం మర్చిపోయినా సరే ఇంకొక 2 minutesలో ఆయన గుర్తు చేసి ఈ పని మనం ఏం చేస్తున్నాం, ఎవరు ఎక్కడ తిరుగుతున్నాం ప్రతిదీ అబ్జర్వ్ చేయగల మంచి ఆయన తెలివైన వారని నిజంగా చెప్పవచ్చు. ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దినఫలాలను తెలిపే దిక్సూచి అనుగ్రహం.
నేటి రాశి ఫలాలను మనకందించేందుకు శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారిని ఆహ్వానిద్దాం. అనుగ్రహ ఫలాలను తెలుసుకుందాం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈరోజు ఆషాఢ పౌర్ణమి, చాలా మంచి రోజు. వ్యాస భగవానుడు భూమి మీద అవతరించి మనకి పంచమ వేదం అనబడేటువంటి మహాభారతాన్ని అందించినటువంటి రోజు. సింహాచల స్వామి నృసింహస్వామికి గిరి ప్రదక్షిణలు, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, ఎంతో శుభకార్యాలు చేసే, ఎంతో శుభాలను భక్తులకు అందించేటువంటి రోజు. ఈరోజు మేషరాశి వారు చేసేటువంటి ప్రతి కార్యాలలో కూడా సానుకూల దృక్పథంతో మెలగాల్సిన పరిస్థితి ఉంది. మీరు చేసేటువంటి వ్యవహారాలు కొంచెం ప్రతికూల పరిస్థితులు మీకు కలిగిస్తాయి. మీరు చేసేటువంటి కార్యాలలో అనుకూలత సాధించడానికి ఈరోజు లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని చదువుకొని ముందుకు వెళ్ళండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారు ఈరోజు మీరు చేసేటువంటి కార్యాలన్నీ అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో లాభాల్ని పొందుతారు. మీకు ప్రోత్సాహకరంగా ఉండేటువంటి విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అందిస్తారు. మీరు చేసేటువంటి ప్రతి కార్యంలో మీకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి మిమ్మల్ని నలుగురిలో మంచి వ్యక్తులుగా, కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి దిశగా మిమ్మల్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఈరోజు మీకు బాగా యోగిస్తాయి. మిథున రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. మీరు మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతారు. కాలంతో పోటీ పడుతూ మీరు చేసే ప్రయత్నాలు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎంతో మంచి ఫలితాలు మీకు ఈరోజు కలుగుతాయి. కర్కాటక రాశి వారు ఆర్థిక వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ప్రణాళికాబద్ధంగా నడుస్తారు. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలతను సంతరించుకుంటారు. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. మీరు చేసేటువంటి ప్రతి కార్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాలలో మీదైన ప్రత్యేకత సంతరించుకునే విధంగా మీ ముద్రని చూపిస్తారు. మీరు చేసేటువంటి కార్యాలు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మీకు ఈరోజు కొంచెం ఆ శారీరక శ్రమ కలుగుతుంది. శ్రమ కలిగినప్పటికీ కూడా మీరు ఇష్టపడి చేసేటువంటి పనులు కాబట్టి మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీరు ఆర్థిక, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక సంతృప్తిని సాధించగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే ఎంతో మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్న పనులు మీరు ఒక్కరుగా చేసేస్తారు. నలుగురు చేయాల్సిన పనులు మీరు ఈరోజు ఒక్కరే పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధిస్తున్నటువంటి మానసిక చింతన ఈరోజు మీకు తొలగిపోతుంది. తులారాశి వారు చేసేటువంటి కార్యాలు అనుకూల ప్రగతిని సాధిస్తారు. మీరు చేసేటువంటి కార్యాలలో మీదైన ప్రత్యేక శైలి మిమ్మల్ని నలుగురిలో ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబెడుతుంది. మీరు చేసేటువంటి కార్యాలు మీకు ఆర్థిక లాభాలతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చిపెడతాయి. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న పనులు కాస్త ఈరోజు పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు పోటీ తత్వంతో చేసేటువంటి పనులు మిమ్మల్ని
విజేతలుగా నిలబెడతాయి. అన్ని వయస్సుల వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు, మీరు చేద్దాం అనుకున్న పనులు ఈరోజు కలిపి చేసేటట్టుగా అన్ని అవకాశాలు కూడా మీకు వస్తాయి. సద్వినియోగం చేసుకోవడంలో కొంచెం గాబరా తొందరపాటు పడినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో వాటిని సక్రమంగా సరిదిద్దుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. పెద్ద వారితో జరిగేటువంటి పరిచయాలు మీకు పెద్ద కాంట్రాక్టులని వాటిని కూడా తెచ్చి పెడతాయి. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. మీరు ముందడుగు వేస్తారు. ఈరోజు మీకు ఆర్థికమైనటువంటి స్థితిలో ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మీరు పెట్టే ఖర్చు మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. మకర రాశి వారు చేసేటువంటి కార్యాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు ధైర్యంగా ఈరోజు చేసేటువంటి పనుల్లో మీకు లాభాలు కలుగుతాయి. అంటే ఒక భూ సంబంధం వ్యవహారాల్లో కానీ, కొత్తగా పెట్టుబడి పెట్టేటువంటి వ్యాపార వ్యవహారాల్లో కానీ మీరు సొంత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరితో చర్చించకుండా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితికి మీరు కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయం మీకు మంచి సానుకూల ఫలితాలను కలుగజేసి మిమ్మల్ని ఒక నూతన వ్యక్తిగా నిలబెడుతుంది. కుంభరాశి వారికి కించిత్ అనారోగ్య పరిస్థితులు కనిపిస్తాయి. డాక్టర్ వైద్యులను కలవాల్సిన పరిస్థితి ఉంది. దైవ దర్శనం చేసుకుంటారు. మానసికంగా మీరు కొంచెం కుంగిపోతున్నప్పటికీ కూడా దైవ దర్శన ఫలితం, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మిమ్మల్ని ఈరోజు మంచి ఫలితాల వైపు తీసుకుని వెళ్తాయి. మీనరాశి వారు ఈరోజు దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు చేసేటువంటి కార్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతారు. మీ యొక్క వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. మరి పిఆర్పిలో గణబాబు గారు వెళ్ళారు అని చెప్పారు. 25 సంవత్సరాలు అయింది మీరు రాజకీయాల్లోకి వచ్చి. అధికారంలో లేరు 9 సంవత్సరాలు. అలాంటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు పార్టీ మారలేదు? గత అనుభవాలు లేదంటే మీ ముందు వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళ అనుభవాలు తీసుకొని మీరు మారడానికి భయపడ్డారా, లేదంటే తెలుగుదేశం మీద అభిమానంతోనే ఇంకా ఈ పార్టీలో కొనసాగుతున్నారు? ఫస్ట్ నుంచి తెలుగుదేశం అంటే అది బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఎన్టీ రామారావు దృష్టిలో పెట్టుకోవచ్చు, లేకపోతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వం కానీ, ఇప్పుడు అలాగే రౌడీలు గోండాలు ఆ టైప్ ఆఫ్ మనం చేయలేమండి. మనం చేసి ఆ డబ్బులు సంపాదించాలని ఉండేది కాదు. నేను మామూలు మధ్యతరగతి కుటుంబంగా అలాగే న్యూట్రల్లో ఉండిపోయాం. ఇంకా ఎవరు ఇటు పక్క తిరిగినా సరే మనకు అనవసరం. మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, మళ్ళీ మనకు రూలింగ్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఏదో ఆశించవచ్చు ఒక కార్యకర్తగా అని చెప్పేసి ఇప్పుడు ఈ రోజుకి జరిగింది. సో అయితే పదవుల కోసం అయితే కాదు అని చెప్తున్నారు. మరి అంత నిస్వార్థంగా సేవ చేస్తున్న మీరు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రాజకీయాలు అంటే అంత కమర్షియల్ అయిపోయింది. ఎవరి డబ్బులు ఉంటే వాళ్లే గెలిచే పరిస్థితి వచ్చింది ఈనాటి రాజకీయాలు. మరి అప్పుడు రాజకీయాలు మీకు ఇప్పుడు రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి? అంటే డబ్బులు ఉంటేనే గుర్తింపు వస్తుంది. కమర్షియల్ అనేది అంత కరెక్ట్ కాదేమో అంటారు. అన్ని దిక్కలా కాదు. కొన్ని చోట్ల ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, అవి కమర్షియలే కాదు, మనిషిని గుర్తిస్తారు, ఆయన సర్వీస్ని గుర్తిస్తారు. గతంలో ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే మనం ఏం పనులు చేస్తున్నాడు, ఈయనకి చెయ్యొచ్చా చేయకూడదా, ఈ 5 సంవత్సరాల చిన్న పనులు కూడా ఈ కార్పొరేటర్ ఈరోజు అవసరం. అది ప్రతిదీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అన్ని చేయించుకోలేము. అలాగైతే 4 లక్షల మంది జనాభాకి ఒక ఎమ్మెల్యే గారు చూడాలంటే అది కష్టం. ప్రజలు ప్రత్యక్షంగా వెళ్ళి కలవలేరు. ఒకరు కలిసినా ఆయన చేస్తారు, ఎంతవరకు చేస్తారు, కొంత టైమే చేయగలరు, కానీ 24 hours చేయాలంటే అవ్వదు ఇక్కడ క్యాంపులు వెళ్తే. అందుకే ఈ కార్పొరేషన్ అనేది, ఆ కార్పొరేటర్ అనేది ఊర్లో లోకల్గా 100% ఆ మనిషిని పెట్టి, ఆ పార్టీ ఏ పార్టీలో ఉన్నాడు, ఈ మంచి పార్టీలో ఉన్నాడు, ఈ వ్యక్తి మంచి వ్యక్తి, కంపల్సరీగా ఈయన చేస్తే ఈ 5 సంవత్సరాలకి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఒక అభిప్రాయం జనాలు ఉంటుందని నా అభిప్రాయం. ఓకే. మరి ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ పదవి నాకు వస్తే బాగుండు, లేదంటే ఇది నేను చేస్తే ఇప్పుడు చేస్తున్న వాళ్ళకన్నా నేను ఇంకా బాగా అభివృద్ధి చేయగలను అని మీకు ఏ రోజైనా అనిపించిందా? అనిపించింది ఒకసారి. ఎందుకంటే మనకి అధికారులు
ఏ పని చేయాలన్నా వాళ్ళ దగ్గర చాలాసార్లు తిరగవలసే అవసరం పట్టేది నాకు. ఇప్పుడు నా సొంతంగా నేను చాలా వర్క్లు చేశాను. ఈ ఉదూ తుఫాన్ అవనివ్వండి, లేకపోతే పేదవాళ్ళకి అవనివ్వండి, రకరకాల ఈ ఉదూ తుఫాన్కి అయితే చాలా మతలకుతం అయిపోయింది వైజాగ్. ఆ టైంలో నేను కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కడ ఎవరికి భోజనాలు అందివి కావు. ఒకరోజు పాపం అలా పస్తులతోనే ఉండేవారు. ఆ టైంలో నేను ఏం చేశానంటే చాలామంది అధికారులు తీసుకుని వెళ్ళి ఈ టిఫిన్లు వాటి భోజనాలు అంటే ఆ భోజనాలు కూడా ఎక్కడో విజయవాడ నుంచి వచ్చేవి, పాడేవి. అప్పుడు ఏం చేస్తామంటే పవర్ లేదు, వాటర్ లేదు. అక్కడ ఒక చిన్న టెంట్ వేసి మేము సొంతంగా మా కార్యకర్తలు మేము లక్ష్మీనగరం ఏరియా బ్లాక్ మా 67వ వార్డులోని ఒక 3 రోజులు రోజుకు 1000 మెంబర్స్కి మేము ఉండి బోరింగ్ నీళ్ళు కొట్టి ఆ వాటర్తో ఉండి డైలీ 5 days పెట్టాం. 5 days పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ కమ్మలు వేసుకొని మళ్ళీ వాళ్ళు సెటిల్ అయిన దాకా అలాంటివి కార్యక్రమం చేసి ఒక అనిపించింది నాకు. యాక్చువల్గా అధికారుల దగ్గరికి వెళ్తే కొన్ని వాళ్ళు కూడా చేయలేకపోయారు, వాళ్ళు కూడా కరెక్ట్గా సప్లై చేయలేకపోయారు. ఆ ఎలక్ట్రికల్ పవర్స్ అయ్యి చాలా బాగా చేశారు, కానీ వాళ్ళు స్టాఫ్ తక్కువ. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత అందరూ రావడం జరిగింది, సర్వీస్ చేశారు. అలాగే ఈ రేకులు కూలిపోయి అలాగా డబ్బులు కూడా 1 month వరకు రాలేదు. ఈ బ్యాంకు ప్లస్ మన ఆధార్ కార్డ్స్ ఇవన్నీ టాలీ అయితేనే తప్ప అమౌంట్ పడిన పరిస్థితి ఉండేది. ఆ టైంలో నేను ఒక 300 ఇంటికి ఇంటిపైన ఏసీ సీట్స్ ఒక 5 లక్షల రూపాయలు రేకులు ఇచ్చి అలా నా వంతు సాయంగా నేను అలా సర్వీస్ చేసుకొని ఇచ్చాను. నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించిందంటే అధికారం ఉంటేనే వీళ్ళంతా చేస్తారంటే ఆఫీసులో కొన్ని విషయాల్లో చాలామందికి ఈ కార్డు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఈ వాటర్ కానీ చాలా ఇబ్బంది, వాళ్ళు స్పందించేవారు కాదు పెద్దగా. అప్పుడు అనిపించింది అనమాట, కనీసం మనకంటే ఏదో చిన్నది ఉంటే వీళ్ళందరికీ చిన్న చిన్న పనులు చేయగలనని ఒక అంతే భరోసా. అంటే ఒక కార్పొరేటర్ లేకపోతే ఇంకోటి ఏదైనా మనకి అధికారులు మనం చెప్తే ఇది కంపల్సరీ చేయాలి అని అనాలంటే మనకు ఒకటి ఏదో చిన్న స్థానం ఉండాలి. ఇది మనం పార్టీలో నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఇస్తారని మనం ఆశించేలా ఉన్నాం అంతే. ఓకే, టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ ఉదయ రాగం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ రాగం. మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది. అలాంటి ప్రకృతి మనకు అందించిన అద్భుతం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం అందించిన ఓ బహుమతి ఇప్పుడు చూద్దాం. ముక్కు వాసన తెలియకపోతే నీరుల్లి రసం. ఉల్లిపాయ గడ్డలు నలగొట్టి రసం తీసి ఎప్పటికప్పుడు ముక్కులో 4-5 చుక్కలు పిండుతూ ఉంటే తలనొప్పి, తల దిమ్ముగా ఉండడం, ముక్కుకు వాసన తెలియకపోవడం, పడిసం, కఫం వల్ల దృష్టి మందగించడం లాంటి సమస్యలన్నీ నివారించబడతాయి. ఒక నేతకున్నంత ఇన్ఫ్లుయెన్స్ ఒక సాధారణ మనిషికి లేదండి. అంటే ఇప్పుడు మేము వెళ్ళి డైరెక్ట్గా అడిగే కన్నా ఒక రాజకీయ నేత వచ్చి చెప్పడం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వేరు ఉంటుంది. మరి ఇప్పుడు రాజకీయాల్లో నేతలు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అందరూ చేయరు, ఓకే, కొంతమంది అలా సొంత పనుల కోసం లేకపోతే ఇంకో అందరూ. ఇప్పుడు మా గణబాబు గారు ఉన్నారంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన ఎప్పుడూ కూడా ఒక్క మిస్టేక్ కూడా నాకు తెలిసి అయితే చేయలేదు, స్వార్థంగా చేయలేదు. ఆయన మనకి పలానా పని ఉందంటే ఇది మనకు కావాల్సిన మన వార్డు అన్న మనకి చేస్తారా, రేపొద్దున్న ఆయన తిరుగుతున్నారా అంటే చిన్న పని ఉంది సార్, ఇది మీరు కంపల్సరీ చేయాలి సార్, మీరు చేయకపోతే అవ్వదు, చిన్న పని. ఆ పని కూడా ఆయన ఆచితూచి అసలు చెయ్యాలా వద్దా అని ఆలోచించి చేసే వ్యక్తిత్వం. ఎవరో చూసి చూడకుండా లెటర్స్ ఇచ్చేయడం అలాంటిదే ఉండదు. కొంతమంది ఇచ్చేస్తారు, అది మిస్యూజ్ చేసుకుంటారు. మీరు చెప్పింది ఆ రకంగా మిస్యూజ్ అవుతుంది. అధికారులను భయపించడం ఆ రకంగా చేస్తుంటారు. ఇలా కాదు, వాళ్ళని మెప్పించి ఇది కంపల్సరీ మీరు చేయాలి, ఆ రకంగా ముందుకెళ్ళిపోతారు. రాజకీయ పరంగా ఎలా ఉన్న ఒక మానవతావాదిగా మీ సొంత నిధులతో గోపాలపట్నంలోని శ్మశానాన్ని అభివృద్ధి చేశారు, సుందరవనంగా దాన్ని తీర్చిదిద్దారు. మాకు తెలిసినంత వరకు మీ సొంత నిధులతోనే చాలా మటుకి హుదూద్ తుఫాన్లో కానివ్వండి ప్రజలకి చాలా సహాయ సహకారాలు చేశారు. మరి వీటన్నిటికీ కేంద్రంగా ఒక ట్రస్ట్ ఉంటే కనుక ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ గుర్తింపు వస్తుందని మేము అనుకుంటున్నాం. దీని మీద మీ అభిప్రాయం? అంటే ట్రస్ట్ అని మొన్నటిదాకా ఇప్పుడు నేను ఇండివిజువల్గా నా సంపాదించిన సంపాదనలో నేను ఆ ఒక్క శ్మశాన విషయం తీసుకుంటే గత 30 సంవత్సరాలు దానికి చరిత్ర లేదండి. అక్కడ పేకాట్లు లేకపోతే మందు కొట్టడం, శ్మశానం అనేది అది చాలా నాకు తెలిసి అయితే అదొక పుణ్యభూమి లాంటిది. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు దాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తారు. మనం తిన్నప్పుడు ఇంట్లో మన ఇల్లు అన్నీ బాగానే చూసుకుంటాం. ఆ శ్మశానంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా దాని మీద 24 గంటలు సెక్యూరిటీ పెట్టి దానికి ఒక మొక్కలు పెంచి అక్కడ ఈ చుట్టుపక్కల ఇప్పుడు అన్ని సిటీలో వచ్చాయి. శ్మశానాలు అన్నీ మొత్తం అన్ని సిటీలో ఉన్నాయి జనరల్గా. ఆ సిటీలోనే ఆ చుట్టుపక్కల ఇల్లులు కొన్ని లాక్స్ ఇచ్చి కొనుక్కుని ఉన్నారు.
ఆ పొగ కానీ ఇవి అతను చేసే ఈ వ్యవహారాలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఫండ్స్ లేకపోతే దానికి మనుషులు పెట్టాలని లేకుండా కాదు. ఒక్క శ్మశానం కూడా ఒక వాచ్మెన్ లేడండి, ఒక గేట్లు ఉండవు. అక్కడ చేసే కార్యక్రమం ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఒకసారి ఎవరో కానీ ఒకసారి గేటు డొనేషన్ చేయమని అడిగారు నన్ను. ఒక గేటు ఏంటి గేట్ అనేసి వెళ్తూ నా కారు అక్కడ ఆపి చూసేటప్పటికి లోపలికి వెళ్తేప్పటికి మొత్తం అంతా ఆ పక్కనే సులభ కాంప్లెక్స్ ఉంది, ఒక్కరు కూడా వెళ్ళరు. ఇది చాలా ప్రైవేట్గా ఉంటుంది. ఆ చుట్టుపక్కల నాకు తెలిసి అయితే ఒక 2000 మంది అపార్ట్మెంట్స్ ఉంటాయి. శ్మశానం మీరు చెప్పే గోపాలపట్నం శ్మశానం కాదండి, బుచ్చిరాజపాలెంలో 67లో శ్మశానం ఉందండి. అది ఊరు మధ్యలో ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఊరు మధ్యలో అన్ని అపార్ట్మెంట్స్ అంతా రిచ్ పీపుల్సే. అంత సెంటర్లో ఉండి కూడా అవి ఇక్కడ అవుతున్నది ఘోరాన్ని పాపం. ఎన్నిసార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం, మున్సిపాలిటీకి చేయడం, వాళ్ళు ఏదో గేట్ పెట్టడం, వీళ్ళు గేట్ ఎరగొట్టడం, అంటే వాళ్ళు గేట్లు పెట్టినా సరే వీళ్ళు ఎరగొట్టేసి అమ్మేసుకోవడం, ఆ రకంగా చాలా ఇబ్బందులు పడేవారు. నాకు చెప్పి ఎవరో కూడా ఈరోజు మరి 10,000 రూపాయలు ₹1 తీయడానికి కూడా ఆలోచించే రోజులు కూడా కొంతమంది ఉన్నాయి. మా ఏరియాలో అందరూ చాలామంది రిచ్ ఉన్నారు. మరి ఎందుకో దాని మీద వెంట ముందు మా చిన్నాయన గారు కార్పొరేటర్ చేశారు. కొన్ని గోళ్ళు అంటే అఫీషియల్గా గోళ్ళు కట్టడం అవి దానికి ఫుల్గా దాన్ని ఒక దత్తత తీసుకున్నట్టు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ బారిక ఉంటాడు. బారిక అంటే దళారి. ఆ దళారికి నెలకి 6,000 రూపీస్ ఇస్తుంది గవర్నమెంట్. నాకు తెలియదు, మొన్నటి కూడా తెలియదు. కానీ వాడు ఒక్కరోజు రాడు. ఏదైనా బాడీ వచ్చిందంటే ఆ బాడీ దగ్గర వాడు వచ్చి 2,000 5,000 డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళిపోతారు. ఆ చనిపోయిన వాళ్ళు ఎన్నో బాధల మీద వస్తారు, వాడు అలా క్యాష్ చేసుకుంటున్నాడు. అది నాకు చూసి చాలా బాధ అనిపించింది. ఏంటిది అసలు? కనీసం మన ఇల్లు బాగుంటుంది, మన బండి బాగుంటుంది, పిల్లలు అందరూ బాగానే ఉంటారు అనుకుంటాం. చనిపోయినప్పుడు ఎంతో కష్టం వస్తారు. ముక్కు మూసుకొని లోపల బాడీ తీసుకొచ్చి 10 నిమిషాలు కూడా అక్కడ నిలబడలేని పరిస్థితి నేను చూశానండి. ఆ రోడ్లు మా గవర్నమెంట్ రోడ్లు వేసింది, చుట్టూ గోడ ఉందండి. ఆ గోడలో కణాలు పెట్టడం, ఆ కణంలోంచి లోపలికి వచ్చేయడం, ఆటలాడడం, పేకాటలాడడం, ఇవన్నీ అందరూ ఎవరో ఫోన్ చేస్తారు. ఆ చుట్టుపక్కల అఫీషియల్ చూడలేక కొట్టేసుకుంటారు కదా, ఈ డబ్బులు పోయినప్పుడు వాటిలప్పుడు కొట్టుకోవడం గట్రా చేస్తారు. కొట్టుకున్నప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు, ఆ పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి వీళ్ళు పారిపోతారు. ఇవన్నీ ఇంకా కంటిన్యూస్గా దాని మీద శ్రద్ధ తీసుకోకపోతే అది 1 ఏకరు ఇంచుమించుగా శ్మశానం అండి. కొంత ఆక్యుపేషన్ అయిపోయింది. ఆ ఉన్నదైనా కాపాడాలని ఒకే ఒక జయంతో నాకు ఒక బోర్డు పెట్టిస్తాను. ఈ మన నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు, స్వచ్ఛ భారత్. ఆ రోజు ఒక బోర్డు పెట్టిస్తే దీన్ని ఈ రోజు నుంచి నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పేసి ఒక బోర్డు పెట్టిస్తాను. ఎమ్మపల్లి రాజు, ఇది 67వ వార్డులోని ఇక తెలుగుదేశం నాయకులుగా నేను నా వంతు సహాయంగా దీనికి ఎంతైనా ఖర్చు పెడతానని ఆ రోడ్లు వేయించాను. అక్కడ మొత్తం ఈ గత్తలు తీయడానికి ఎవరు పని కూడా వచ్చేవారు కదండి. రోజుకి 500 రూపీస్ 200 ఇస్తే వస్తారు. ఆ టైంలో కూడా కొంతమంది మా వాళ్ళు కూడా సాయం చేసి ఆ జేసీబీని తీసుకొని చెట్లన్నీ తిరగబడిపోయాయి. అప్పటి వరకు ఉన్న చెట్లు కూడా తిరగబడిపోయాయి ఉద్దుతు వల్ల. అది పెట్టిన తర్వాత అనిపించింది ఆ కప్పుల్లోనే 2 లక్షలు 3 లక్షలు అని ఎవరెవరో ఎస్టీవీలు వచ్చేవారు, ఈ చాలా టీవీలు వచ్చేవి 2 లక్షలు ఖర్చు అయిందని, ఇంకో తర్వాత 3 లక్షలు అయింది. అలా ఈ రోజుకి 10 lakhs ఖర్చు పెట్టాను. ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. సో ఎవ్రీ మంత్లీ 12,000 అవుతుంది నాకు మెయింటెనెన్స్. మొక్కలు పెంచాను, ఒక 300 మొక్క వేసాను. గవర్నమెంట్ ఇచ్చిన మొక్క ఈ ఎవరు వీళ్ళు వచ్చి మహిళా మండలి ఎవరు వచ్చి పడేసి వెళ్ళిపోయారు. 3 రోజులుగా చనిపోయాయి. నీళ్ళు అయ్యారు వాటికి, కనీసం రోజుకి ఒక నీళ్ళు వేయాలి. అలాగే మేము బోరింగ్ కొట్టి అక్కడ బోర్లు ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి. శ్మశానంలో 2 బోర్లు మాత్రం మహానుభావులు ఎవరు వేయించారు, అంతమంది మా కార్పొరేటర్లు వేయించారు. ఆ బోర్లు కొట్టి ఒక 4 మనుషులు పెట్టి వేసేవాడిని. ఈ బాధపడలేక ఆ పక్కన ఉన్న జీవీఎంసీలు పంపోసి వచ్చి అదేంటంటే అప్పుడు అది ఎంత కష్టపడుతున్నారు మీరు, మీకోసం చేయాలని అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు విజిట్ వచ్చారు. ఇదేంటి శ్మశానమా ఇలా ఏంటిది అసలు రన్నింగ్లో ఉందా అన్నారు. నేను అప్పుడు నాకు ఇంకా 4-5 లక్షలు కూడా వచ్చావులే. అయితే రన్నింగ్లో ఉంది. ఎందుకంటే సార్ నేను నిన్న సార్ బాడీ వెళ్ళిందంటే అది ఎవ్రీ మినిట్లోని అది క్లియర్ చేస్తాం. చేపలు పడిచేయడం, ఆ రకరకాల కర్రలు, చీరలు, అంటే ఎంత అది చూడగానే మనకు ఆ శ్మశానం అక్కడ ఉండబుద్దేదు. ఈ రోజు అక్కడ చక్కగా ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చొని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మంచి పూల మొక్కలు, జామ మొక్కలు వేసాను, కొబ్బరి మొక్క వేస్తాం, అంటే రకరకాల మొక్కలు, మామిడి మొక్కలు చేస్తాం. మొత్తం చేసిన తర్వాత ఈ రోజుకి ఆ మొత్తం ల్యాండ్స్కేపింగ్ మొత్తం చేసి గడ్డి వేసి చక్కగా నేను ఇల్లు రోజు కారు వేసుకుని ప్రతిరోజు అరగంటకి అక్కడ కూర్చొని అక్కడ ఏం వర్క్ చేస్తున్నారు, గొప్ప అవుతున్నారు, మందులు కెమికల్ వేసి ఇవన్నీ రకరకాలు ఎవరు చేయట్లేదు. ఇందుకు అసలు కనీసం దాన్ని చేస్తున్నారు అని వచ్చి కొంతమంది పెద్ద నాయకులు ఏదో ఒక రకరకాలుగా ఏదో రాజకీయంగా అనుకుంటారు. ఈ రోజుకైతే నా ఉద్దేశం అసలు అదే లేదు. వచ్చినప్పుడు ఎలా కంపల్సరీగా పిలుపునిస్తుంది గవర్నమెంట్, మనకు చేసే అవకాశం ఇస్తే కంపల్సరీగా ఇంతగా నా దృష్టిలో అయితే వైజాగ్ శ్మశానాలన్నీ దత్త తీసుకుందాని ఉంది. కానీ నేను ఒక్కనే చేయలేను కదా. ఒక్క శ్మశానానికే నాకు 10 లక్షలు ఖర్చు అయింది. దానికి ఏం లేదు, ఉన్న రోడ్లను బాగు చేసాం, ఉన్న మట్టిని లెవెల్ చేసాం, ఆ మొక్కలు వేసాం, మంచి మొక్కలు అనమాట. ఈ మొక్కలు ఈ రోజుకి 1 year అవుతుంది. చక్కగా 5 అడుగులు పైకి ఎత్తాయి. మొత్తం వైజాగ్లో ఎక్కడ కూడా ఆ మొక్క అంత దీనిగా ఉంది. మంచి పూల మొక్కలు అసలు చూస్తే మంచి బెంచీలు కూర్చోడానికి ఒక 100 మంది 200 మంది వచ్చినా సరే కూర్చోడానికి ఏర్పాటు చేసాం.
అంతకుముందు అయితే ఆ ఎండకి భయపడిపోయి ఆ శ్మశానం లోపలికి కూడా రావడానికి భయపడాడు. గేట్లు, పెయింటింగ్స్, ఎవ్రీథింగ్ మొత్తం అంతా కంప్లీట్ చేసి ₹1 కూడా తీసుకోండి ఎవరి దగ్గర. జనరల్గా ఏంటనుకుంటారంటే ఆ బారికోడ్కి ఇచ్చిన డబ్బులు నాకేదో వస్తాయి అనుకుంటారు. అది ఎవడో మళ్ళీ అక్కడ అమౌంట్ కూడా రాస్తారు ₹2000 మాత్రం. ఎందుకంటే వాడు కాలుస్తారు, సాకులు ఉంటాడు, ఇద్దరు ఉంటారు. ఆ ₹2000 మాత్రం ఇవ్వాలి, అందుకని ఇవ్వడానికి వీల్లేదని. మనం ₹1 కూడా డొనేషన్స్ ఎవరు అడుగుతుంటారు, అవుతుంది. ఎందుకని ఇస్తే దాన్ని మళ్ళీ నన్ను ఇంకొక రకంగా చేస్తారు. అస్థికలు పెట్టుకోవడానికి రూమ్ ఉండేది కదండి, ఆ చెట్లు కట్టేసేవారు. అతని మీద ఎంతో, ఇప్పుడు ఒక ఎవడో తండ్రి చనిపోయాడు, ఆ కొడుకు ఆ అస్థికలు ఎక్కడ పెడతారు, అక్కడ పెడితే అవి వర్షం వచ్చినప్పుడు లేకపోతే కాకులో కుక్కలో ఈడ్చుకెళ్ళిపోతాయి. దానికి ఒక రూము ఏర్పాటు చేసి, దానికి లాక్ వేసి, దానికి ఒక కబోర్డ్ తయారు చేసి, ఒక 12 మందికి సరిపోయినట్టు అస్థికలు పెట్టడానికి ఒక బీరువా ఆ టైప్ ఆఫ్ అరేంజ్ చేసి, దానికి పవర్ కమిషనర్ గారు విజిట్ చేసినప్పుడు ఆ పవర్ కోరాం, ఇంకా రాలేదు, పవర్ వస్తుంది. ఆ పవర్ ఇస్తే సరే రూమ్కి 24 నైట్ టైం రావడం కష్టం అని ఆ లైట్లు, సీట్ లైట్లు పెట్టారు. అంతకుముందు ఉద్దుతో మన తెరబడిపోతే కమిషనర్ గారు ఇమీడియట్గా లైట్లు పెడితే పట్ట పగులాగా ఉంటుంది. ఇప్పుడు మన స్టూడియోలో ఎంత లైటింగ్ ఉంటుందో మిడ్ నైట్ రాత్రి 12 గంటలకి వెళ్ళినా అలా ఉంటుంది. అంత సర్వాంగ సుందరంగా దాన్ని అలంకరించారు. అలాగే మిగతా శ్మశానం నాకు సంబంధించి 67 వార్డులో మీరు చెప్పారు ఇందా గోపాలపట్నం అని, అది కూడా అలాగే ఉంది. నేను కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం, సార్ నాకు అవకాశం ఇస్తే దానికి కూడా ఎంతో కొంత నేను, అది ఉద్దు తుఫాను గేట్లు తిరగబడిపోయి లోపల శుభ్ర పందులు చక్కగా పిల్లలు పెంచుకుంటున్నాడు ఎవడో, దాన్ని కూడా మొక్కలు వేస్తారు. అప్పుడు 40 మొక్కలు వేస్తారు, ఒక్క మొక్క కూడా బ్రతకలేదు. కనీసం 2 రోజుల తర్వాత కనీసం కొన్ని నీళ్ళు వేస్తే మొక్క బతికితే అసలు ఎంత, చూడండి ఎంత వేడి ఉంది, ఎంత దారుణంగా ఉన్నాం. అసలు ఆ మొక్క అనేది నాకు ప్రాణం అండి. ఎందుకంటే ఆ మొక్కలు పెంచడం అనేది అసలు అదొక మా పుణ్యబలంగా నేను అనుకుంటాను. ఎందుకంటే దాని వచ్చే గాలి కానీ మన మనుషులు నిజంగా బ్రతకాలంటే ఆ మొక్క ఉండాలి. ఇంటి ముందు ఒక మొక్కలాగా ఉంటే దాని కింద కారు పెడతాం. ఎన్నో రకాల పక్షులు ఎన్నో వచ్చి రకరకాలుగా ఉంటాయి అక్కడ. ప్రతిరోజు మనం క్లీన్ చేసుకుని ఆ రోడ్లు చేసుకుంటే ఈరోజు ఏ బాడీ వచ్చినా హ్యాపీగా ఈరోజు నా వరకు మా వార్డు వరకు కూడా అంతవరకు చేశాను. నాకు అవకాశం ఇస్తే ఆ మొత్తం శ్మశానాలన్నింటికి కూడా నాకు అదే శ్మశానం ఏదైతే చేశానో అలా చూడాలని ఒక కోరిక అయితే ఉందండి. మరి ఆ కోరిక నాకు తీరాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మరి సొంత నిధులతోనే ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు. ఇంత సేవా కార్యక్రమాలు చేయడానికి మీకు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా సేవా రంగంలోని రావడానికి? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరండి. ఉదు తుఫాను టైంలో మా అన్నయ్య వదిన అతి దారుణంగా చనిపోయారండి. అయ్యో. మా సొంత అన్నయ్య, నాకంటే పెద్దవాడు అనమాట. మేము 7 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు, 9 మంది ఫ్యామిలీ. మాది చాలా మిడిల్ ఫ్యామిలీ. అయితే వీళ్ళంతట్లో నేనేదో సివిల్ వర్క్స్ చేసుకొని నేను ఒక్కడనే కొద్దిగా ఒక మెయింటైన్ ఒక రేంజ్లో, మిగతా అంతా వాళ్ళకి తెచ్చుకున్నట్టు చేస్తారు. వాడు ఉదు తుఫానికి మాకు 8 రోజులు పవర్ రాలేదు. యాక్చువల్గా గోపాలపట్నం 3వ రోజు వచ్చింది. తర్వాత అలా ఎన్నిటి కొత్త దాకా రావడానికి టైం పట్టింది. ఇంకా రేపు ఒక పవర్ వస్తుందనే టైంలో మేము జనరేటర్ కొన్నాడు మా బ్రదరు. అంటే అందరికీ నీళ్ళు సప్లై చేద్దామని ఆ జనరేటర్తో ప్రతిరోజు వాటర్ ఇచ్చేవాడు నేను. అంతే, ఎవరికి వాటర్ లేదు, మోటార్లు ఉండేవి 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు. వాళ్ళ మోటార్కి మన పవర్ కనెక్షన్ చేసి వాళ్ళకి మొత్తం నీరంతా ట్యాంక్ నిండిపోయిన దాకా వెళ్ళి అలా ప్రతి డోర్ టు డోరు నేను ఇచ్చానండి. ఇలాగ మన ఎన్నిటి కొత్త రోడ్లో ఇచ్చాము. అలాగే బుచ్చిరాజపురం ఆ ఏరియా చుట్టుపక్కల గౌరదొడ్లని, తర్వాత ఎస్సీ కాలనీ, కొన్ని ఏరియాస్ పాపం వాళ్ళకి నీళ్ళు బోరింగ్లు కూడా ఉండవు కదండి. బోర్లు కూడా మున్సిపాలిటీ తీశారు. అయితే వాటర్ మున్సిపాలిటీ జీవాంశం గ్రౌండ్ వాటర్ రావాలి, పవర్ లేకపోతే గ్రౌండ్ వాటర్ రాదు, బల్క్ వాటర్ రాదు. ఆ టైంలో ఇచ్చినప్పుడు లాస్ట్ రోజు సాయంత్రం జనరేటర్ పట్టుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో మన ఇంట్లో పవర్ లేదు కదా. ఆ పవర్ పెట్టుకుని ఏం చేశాడంటే, వాడుకు చదువు లేదు యాక్చువల్గా, నాకు లేదు వాడికి లేదు, అంతగా చదువుకోలేదు. ఆ చివరి రూమ్లో పెట్టుకున్నాడు, కిచెన్లో. ఆ కిచెన్లో పెట్టుకొని పిల్లలు 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్లి. ఆ అమ్మాయి కూడా మైండ్ సెట్ అంత పెద్దగా ఉండదు, 18 ఇయర్స్ వచ్చినా సరే. అయితే అమ్మాయి ఉంది, హాల్లో పడుకుంది. వీళ్ళు భర్త భార్యలు బెడ్రూమ్కి వెళ్ళిపోయారు. 2 పిల్లలు సినిమాకి వెళ్ళారు. ఆ టైంలో ఆ జనరేటర్ ఆన్ చేసినప్పుడు ఈ స్మోక్ వచ్చేసి ఆ స్మోక్ మించి స్పాట్లో అలా చనిపోయారండి. వాళ్ళకే తెలిసి చనిపోయినట్టు కూడా. అది దాన్ని ఆ బాడీలు తీసుకుని ఈ శ్మశానానికి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఈ శ్మశానం తాలూకు స్టోరీ మొత్తం అంతా రావడం కారణం అక్కడి నుంచి, ఆ ఉద్దు తుఫాను ముందు నుంచి అది స్టార్ట్ చేసాం. సో మీ అన్నయ్య వదిలికి చూశాను, ఏంటి ఇది ఇంత దారుణంగా ఉందని. అంటే అప్పటిదాకా ఎప్పుడు ఎవరో బాడీ వస్తే అక్కడ దాకా వెళ్ళడం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పూలదండేసి వచ్చినాం తప్ప శ్మశానం లోపలికి వెళ్ళి ఆ 2-3 అవర్స్ స్టే చేయాలంటే ముందు మన తాలూకులు ఎవరైనా చనిపోతే కదా మనకు తెలుస్తుంది. అది నిజంగా చెప్పాలంటే అది ఒకటే గుణపాఠం నాకు. అది శ్మశానానికి వెళ్ళినప్పుడు కొద్దిగా బాధ అనిపించింది ఇవన్నీ చూడలేక. ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత వెళ్ళి పెద్దకరం అయిపోయిన తర్వాత వెళ్ళి అప్పుడు దాన్ని అంత బాధలోనూ కూడా మీరు సేవ చేయాలని అప్పటి నుంచే స్టార్ట్ చేశానండి. ఆ ఉద్దు తుఫానికి నేను చాలా మందికి చీరలు ఇచ్చాము, రకరకాల రొట్టెలు ఇచ్చాము, అన్ని చేసాము. ఎక్కడ నాకు సాటిస్ఫై రాలేదండి. రేకులు ఇచ్చాం, గవర్నమెంట్ తర్వాత 5,000 రూపాయలు రిలీజ్ చేసింది.
ఎక్కడ సాటిస్ఫై అవుతుంది. నాకు ఆ సుశానను ఆ దత్తత తీసుకున్న తర్వాత నాకు మనసుకి చాలా హ్యాపీగా అంటే అది ఉంది. ఎవరు వెళ్ళినా సరే చక్కగా హ్యాపీగా ఉందని అనిపిస్తుంది మరి నాకు. ఓకే, మరి ఇంత సేవ చేస్తున్నారు, మీ సొంత నిధులతోనే ఈ సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. దీనికి ప్రతి పనికి కుటుంబ ప్రోత్సాహం అనేది అత్యవసరం, చాలా ముఖ్యం. వాళ్ళు మనకి సహకరించకపోతే మనం ఏది చేయలేం. అవును. ఈ సేవా కార్యక్రమాల్లో కానీ రాజకీయ పరంగా కానీ మీకు మీ కుటుంబం నుంచి ఎలాంటి అదేమంటారు ప్రోత్సాహం, మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు మీ కుటుంబంలో ఎవరో ఉంటారు, మీ శ్రీమతి గారు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీ పిల్లలు కావచ్చు, అలాంటి ప్రోత్సాహం మీకు ఎవరి నుంచి వచ్చింది మీ కుటుంబంలో? చెప్పాలంటే మా మిస్సెస్ అండి, మా భార్య. ఆవిడ ఎంకరేజ్ లేకపోతే అసలు నేను ఏమీ చేయలేము. మీరు ఎంత ఖర్చు పెట్టినా ఎందుకు ఖర్చు పెట్టారు, ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు అని కూడా ఇప్పుడు ఒక్కసారి కూడా అడగలేదు. ఇంకా ఏమైనా ఉంటే కావాలంటే ఏమైనా అమ్మేసైనా సరే ఖర్చు పెట్టమంటారు. ఆ టైప్ ఆఫ్ మా బాబు ఉన్నాడంటే వాడు చదువుతున్నాడు, MBBS 3rd year. ఈరోజు ఉన్న పరిస్థితిలో అటు చదువుతున్నాడు. ఇప్పుడు కూడా డాడీ ఎందుకు అలా ఖర్చు పెడుతున్నాను కానీ పాడు చేస్తున్నాను కానీ అనలేదు. ఎందుకంటే మనం చేసే ప్రతి రూపాయి కూడా ఒక పేదవాళ్ళకి మనం ఎవరికో ఇస్తే ఏదైనా మనం పదవి కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెడితే బాధపడతాం. అంతే. మా పాప సేవ్ చేస్తుంది, అదే సేవ్ ప్రిపేర్ అవుతుంది. ఆ బాబు ఫ్యామిలీ చెప్పాలి. ఎందుకంటే మా మదర్ ఉన్నారంటే ఆవిడకి కొద్దిగా ఏజ్డ్ అయితే ఏంటంటే ఆ పలానా కార్యక్రమం చేస్తున్న మా బాబుకి మంచి పేరు ఉంది. ఈ రోజు ఊర్లో ఎవరో సొంత ఊరు కదా బుజ్జిరాజపురం, మీ అబ్బాయి ఇచ్చేసారంటే ఆవిడ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవడం తప్ప ఆవిడకి ఎంకరేజ్ చేయడం లేకపోతే ఏం లేదు. ఇప్పుడు పూర్వ మనుషులు కాబట్టి వాళ్ళు అది తెలియదు. మన నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీ నుంచి మా ఫస్ట్ భార్య, తర్వాత నా కొడుకు, తర్వాత కూతురు, వాళ్ళ నుంచి మనకి ఆ ఎంకరేజ్. లేకపోతే మనం చేయలేమండి, కష్టం. రోజుకి ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఇవాళ 1,00,000 ఖర్చు పెట్టావు, ఇవాళ 50,000 ఖర్చు పెట్టావు, వాళ్ళకి చీరలు ఎందుకు ఇవ్వాలి. నేను 1,300 మందికి చీరలు ఇచ్చాను ఉదుతుపని టైంలో. అలాగే నేను పాలు రొట్టెలు ఇచ్చాను. నాకు చేత నేను వాటర్ సప్లై అదే జనరేటర్తో మా వదిన గారిని మా అన్నయ్య గారిని కూడా కోల్పోయాం నిజంగా చెప్పాలంటే. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వదలలేదు నేను. ఆ చనిపోయినప్పుడు వాడికి కావాల్సినవన్నీ చేసి మొత్తం అంత ఊరు 5,000 మంది జనం వచ్చారు. దానికి మా కుటుంబంలో ఉదుతు పనికి అయితే మాత్రం దాని పేరే. ఇంకా లేకపోతే అది రాకపోతే మనం జనరేటర్ కొనం, ఎవరికి వాటర్ ఇవ్వక్కర్లేదు, ఆ జనరేటర్ ఇంట్లో పెట్టుకోకర్లేదు. అసలు అది ఎంత ఫుల్లీ అది స్పాయిజన్ అయిపోద్దండి వితిన్ 5 minutes. వీళ్ళు ఆ ముందు రోజు బయట పోర్టుకోపెన్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సౌండ్ ఏదో వస్తుందని ఎవరో పక్కన ఉన్నారంటే వీళ్ళతో మాటకాయడం ఉంది కానీ ఇంట్లో పెట్టుకున్నారు కిచెన్లో. ఆ కిచెన్లో చిన్న వెంటిలేషన్ ఉంది. ఈ డోర్ నుంచి వచ్చింది, డోర్ కింద గ్యాప్ ఉంటుంది అన్నమాట, 1 నుంచి ఆ గ్యాప్ వచ్చిన ఉంటుంది. మొత్తం మీద ఇద్దరు స్పాట్. హుదూద్ తుఫాన్ చేదు అనుభవాలను మిగిల్చిన దాని నుంచి సేవ చేయాలని ఒక థాట్ మీకు వచ్చింది. అవునండి. మరి రాజకీయ నాయకులకి అనుకో ఏదో టైంలో ఖాళీ ఉంటుంది, ఉద్యోగం చేసిన వాళ్ళకి ఖాళీ ఉంటుంది. మరి సేవ చేయాలని సేవా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏ టైం అయినా వెళ్లాల్సి ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. మరి అలాంటి మీరు మీ ఖాళీ సమయం దొరికితే అది కుటుంబ సభ్యులతో ఎలా గడుపుతారు? ఖాళీ సమయం అంటే మనకి నేను చేసేది సివిల్ వర్క్సే కాబట్టి అదో జాబ్ కాదు, మాకు లేదు. జాబ్ రావాలంటే చదువు కూడా లేదు. కుటుంబంతో అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే ఖాళీ చేసుకోవచ్చు. మా సివిల్ వర్క్స్ కాబట్టి మాకు సూపర్వైజర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు. పిల్లలతో ఎప్పుడైనా కావాలంటే అవుట్ ఆఫ్ సంవత్సరానికి ఒకసారి 2 times, లేకపోతే వీక్లీ, లేకపోతే 15 days ఒకసారి వాళ్ళతోని వాళ్ళకి కూడా ఇబ్బంది పడకుండా. ఇలాగ బాబు ఎలాగ లేడు, అక్కడ ఎక్కడో తవ్వుతున్నాడు అక్కడ బెంగళూరు. ఇక్కడ పాప నేను వాళ్ళు తీసుకొని ఇంకా వాళ్ళు ఇబ్బంది పడకంటే ఇప్పుడు కావాలంటే మా మిస్సెస్ కూడా ఏ రోజు కూడా ఫలాందే తీసుకువెళ్ళు నువ్వు, లేకపోతే నాకు ఇది కావాలని ఏ రోజు అడగలేదు. ఈ రోజు కూడా అంతే. లేకపోయినా సరే ఇంకేం ఉండదు, ఈరోజు అవదంటే ఓకే, రేపంటే మనం కోరింటి తీసుకెళ్తామంటే వస్తారు. ఏ ఫంక్షన్కైనా సరే మనం చెప్తే అది కూడా. లేకపోతే ఒక రాజకీయ నాయకులకు వెళ్ళి అక్షంతలు వచ్చాడు ఇవన్నీ అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా పర్సనల్ ఫ్యామిలీ తాలూకు అంటే అప్పుడు వెళ్ళి అక్కడ ఉండి ఆ పూట ఎంజాయ్ చేసి వస్తాం. మరి వారసత్వ రాజకీయాలు మన దగ్గర చాలా ఎక్కువ. మరి అలాంటి వారసత్వ రాజకీయాల్లోకి అప్పల్ రాజు గారు వారసులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా ఇక ముందు రాజకీయాల్లోకి? లేదండి, ఇంకా నాతోనే, నా సర్వీస్ నాతో. ఎందుకంటే కొడుకు చదువుతున్నది అతను మట్టుకు ఆయన వృత్తిపరంగా ఆయన సర్వీస్ ఇవ్వాలి తప్ప రాజకీయానికి నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఈ రాజకీయాన్ని ఇప్పుడు నాతో నేను చేస్తాను అయిపోద్ది. వాడు వృత్తిపరంగా వాడు సర్వీస్ ఇస్తే అది పెద్ద సర్వీస్ నా లెక్క. ఎందుకంటే ఎంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాడు వచ్చినప్పుడు ఫీజు 500 అయిపోవచ్చు, 1000 అయిపోవచ్చు చేపట్టుకుంటే. మరి అలాంటప్పుడు చాలా మందిని చూసి వాళ్ళకి సర్వీస్ ఇస్తే అదే పెద్ద పుణ్యం అనేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ మీలాగే స్వచ్ఛందంగా తను కూడా సేవ చేయాలనే ఒక ఆలోచన ఉంటే కనుక తను రాజకీయాల్లోకి వస్తానంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? అతను నిజంగా ఇంట్రెస్ట్ ఉండి చేద్దాం అనుకుంటే అప్పుడు మనం కాదనడానికి అది కరెక్ట్ కూడా కాదు. నిజంగా చేస్తానని అందులోనే చేయమని చెప్తాను. నాతోనే ఇది సరిపోద్ది అన్న చాలు అంటాం కాదు. కంపల్సరీగా నేను నాకేంత ఇంట్రెస్ట్ ఉంది, మా డాడీ చేస్తున్నారు,
సర్వీస్ చేస్తాను, నేను ఇలాగే చేయాలని అతను కానీ అనిపిస్తే కంపల్సరీ నేను ఎంకరేజ్ చేస్తాను. ఓకే. మరి రాజకీయ పరంగా ఉన్నత పదవుల్ని చేపట్టాలని మాకు కూడా ఉంటుంది అని చెప్పారు. మరి రాబోయే రాజకీయాల్లో మీరు పార్టీ కనుక టికెట్ ఇస్తే పోటీ చేసే అవకాశం ఉందా? పార్టీ టికెట్ అనేది నాయకులు, మా ఎమ్మెల్యే గారు, ఆ పైనుంచి మా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా నువ్వు చేసే సర్వీస్కి నువ్వు కరెక్ట్ అని నాకు టికెట్ ఇస్తే కంపల్సరీగా నేను చేస్తానండి. చేసి అక్కడ చాలా వర్క్స్ ఉన్నాయి. నేను చేసింది 1% చేశాను అనుకుంటున్నాను. యాక్చువల్గా చేయాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పింఛన్లు కానీ, ఏ రకమైన కాలువలు కానీ, రోడ్స్ కానీ, నిజంగా ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ లేకపోవడమో, లేకపోతే నిధులు లేకపోవడమో, లేకపోతే ఎమ్మెల్యే కోవడమో నాకు తెలియదు, కానీ ప్రతి దానికి కంప్లైంట్ నాకు ఏంటంటే ఈసారి ఇదిలో ఉందండి, అమ్మ మరి ఇంకా రాలేదు కదా, నిధులు రాలేదు కదా, చేయలేదు, నేను చేయలేకపోతున్నాను, ఇంకో పెడుతున్నాం, చేస్తాం, ఇంకో ఈ టైంలో అయిపోతుంది, ఇంకో గణబాబు గారి పెట్టాం, ఈ రోడ్లు అవుతాయని. అలాగే ప్రతి మా వార్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే రోడ్స్ లేవు, ఆ దేవస్థానం భూములు రోడ్లు వేయనవరు, అది ఒక కొలువుకి వస్తే ఆ రోడ్లు కానీ, లైట్లు కానీ, వాళ్ళకి పింఛనీలు కానీ, అంటే అందరికీ పింఛన్లు, కొంతమందికి ఇప్పుడు పింఛనీలు కట్ అయిపోయినాయి, కొంతమందికి స్కాన్ కుదరట్లేదు. ఇలాగ ఎన్నో సర్వీసులు చేయాలనుకుంటే ఈ మనకి ఏదైనా మున్సిపల్ ఎలక్షన్ వచ్చి నాకు నిజంగా అవకాశం వచ్చి గెలిస్తే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళందరికీ నా వార్డు వరకు నేను చేయగలను. నేను ఇందాక చెప్పినట్టు మిగతా నా వార్డులో ఉన్న శ్మశానాలతో పాటు ముందుకి గవర్నమెంట్ క్లియర్గా అడుగుతాను, నేను చేయలేను, మీరు ఏదో ఆర్థికంగా ఒక మనిషిని పెట్టి ఇది కొద్దిగా డెవలప్ చేయండి అని చెప్పగలను. సో అయితే ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలతో పాటు ఇప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే ఇంకేదైనా పదవి వస్తే దానిలో ఇంకా ఫుల్ టైం, ఎక్కువ టైం అక్కడ ఉండి ఇంకా సేవ చేసుకునే అవకాశం దొరికితే కనుక తప్పకుండా చేస్తానంటున్నారు. మరి ఈరోజు మన స్టూడియోకి వచ్చి ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు, ఆయన జీవిత అనుభవాలు చెప్పారు. అప్పలరాజు గారు రాజకీయంగా ఇంకా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఒక మంచి నేతగా మనం రాబోయే రాజకీయాల్లో ఆయన చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మెట్రో టీవీ తరఫున. మరి మన ఛానల్కి వచ్చి మనతో పాటు ఇంత టైం స్పెండ్ చేసిన అప్పలరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సుభాషితాలు మన జీవితాన్ని సుగంధమయం చేస్తాయి. అలాంటి ఆణిముత్యాల్ని ఇప్పుడు చూద్దాం. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ఫ్రాంక్లిన్. విశిష్ట అతిథులతో విభిన్నంగా కొనసాగుతున్న ఈనాటి ఉదయరాగాన్ని వీక్షించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.